హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, గోదావరి తీరంలో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంటి వాకిట్లో వేసిన ముగ్గు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆ ఇంట్లో పెరిగిన శ్రావణి మనస్సు కూడా అంతే స్వచ్ఛమైంది. తండ్రి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. ఉన్నంతలో ఆనందంగా, ఆత్మాభిమానంతో బతకడం ఆ కుటుంబ లక్షణం. శ్రావణికి ఆస్తిపాస్తులు లేకపోయినా సంస్కారం, ఓర్పు, పెద్దల పట్ల గౌరవం మెండుగా ఉన్నాయి. మరోవైపు నగరంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తల కుటుంబం రాజేశ్వరి గారిది. రాజేశ్వరి అంటే ఆ ఊర్లో తెలియని వారు లేరు. ఆమె కట్టుకునే పట్టుచీరలు, మెల్లో వేసుకుని వజ్రాల హారాలు ఆమె హోదాను పదే పదే చాటి చెబుతూ ఉంటాయి. మనుషులను వారి గుణాన్ని బట్టి కాకుండా వారి బ్యాంక్ బ్యాలెన్సు, ఆస్తిపాస్తులను బట్టి కొలవటం ఆమె నైజం. ఆమె కొడుకు కార్తిక్ విదేశాలు చదువుకొని వచ్చి వ్యాపారాలు చూసుకుంటున్నాడు. అయితే కార్తిక్ తల్లికి పూర్తి భిన్నం. అతనికి డబ్బు కన్నా మనుషులంటేనే ఎక్కువ విలువ. ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో శ్రావణి చూసిన కార్తిక్ ఆమె సింప్లిసిటీకి, ఆమె నవ్వులో నిజాయితీకి ఆకర్షితుడయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం తల్లి రాజేశ్వరి చెప్పినప్పుడు ఆ ఇంట్లో పెద్ద భూకంపం వచ్చింది. ఏమిటి కార్తిక్, నువ్వు మాట్లాడేది? కోర్లు విలువ చేసే మన ఆస్తికి ఈ మధ్యతరగతి పిల్ల ఇల్లాలు కావడమా? వాళ్ళ స్థాయి ఏంటి, మన హోదా ఏంటి? రేపొద్దున మన బంధువుల ముందు వాళ్ళని నా వియ్యంకులని పరిచయం చేసుకోవాలా అంటూ అగ్గి మీద గుగ్గిలమైంది రాజేశ్వరి. కాని కార్తీక్ పట్టుబడ్డంతో, తండ్రి కూడా కొడుకు ఇష్టానికే మొగ్గు చూపటంతో ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకుంది రాజేశ్వరి. పెళ్లి ఘనంగా జరిగింది. శ్రావణ్ తండ్రి తన జీవితకాలం కూడబెట్టిన డబ్బుతో ఉన్నంతలో కూతురి పెళ్లిని ఎంతో వైభవంగా చేశాడు. కానీ రాజేశ్వరి కళ్ళకు ఆ ఏర్పాట్లన్నీ చాలా చులకనగా కనిపించాయి. పెళ్లి మండపంలోని శ్రావణ్ తల్లిదండ్రులను సూటిపోటి మాటలతో ఎన్నోసార్లు అవమానించింది. శ్రావణి అవన్నీ చూస్తూ కన్నీళ్లు దిగమింగుకుంటూ తన భర్త కార్తీక్ కోసం మౌనంగా ఉండిపోయింది. పెళ్లి తర్వాత అత్తగారింట్లో కుడికాలు పెట్టి లోపలికి వచ్చిన శ్రావణికి రాజేశ్వర్ ఒక మాట స్పష్టంగా చెప్పింది. చూడు శ్రావణి, నా కొడుకు ముచ్చటపడ్డాడు కదా అని నిన్ను ఇంట్లోకి రాణించాను. అంతేకాని నువ్వు నా కోడలివని నేను మనస్ఫూర్తిగా ఇంకా అంగీకరించలేదు. ఈ ఇంటి కోడలకు ఉండవలసిన దర్జా లక్షణాలు నీకు లేవు. ఈ బంగ్లా, ఈ కార్లు, ఈ నౌకర్లు చూసి ఇదంతా నీదే అని భ్రమపడకు. నీ స్థాయి ఏంటో ఎప్పటికి గుర్తుపెట్టుకో అంటూ కఠినంగా మాట్లాడింది. శ్రావణి గుండె బరువెక్కింది. అయినా సర్దుకపోయింది. ఉదయాన్నే లేచి అందరికంటే ముందు పూజ చేయటం, వంటగదిలో పని వాళ్ళకు సాయం చేయటం, అత్తగారి కాఫీ ఇవ్వటం, ఇలా ప్రతి పనిలోనూ తన ప్రేమను చూపించడానికి ప్రయత్నించింది. కానీ రాజేశ్వరి మాత్రం శ్రావణి చేసిన ప్రతి పనిలోనూ వంకలు వెతుకుతూనే ఉండేది. బంధువులు ఇంటికి వచ్చినప్పుడు శ్రావణి పని మనిషిలా పక్కన నిలబెట్టేది తప్ప నా కోడలు అని గర్వంగా ఏనాడు పరిచయం చేయలేదు. ఏదో మా వాడి కర్మకాలి దీన్ని కట్టుకున్నాడు. పుట్టింటి నుంచి తులం బంగారం కూడా తెచ్చుకునే స్తోమత లేని దరిద్రపు గొట్టు కుటుంబం వాళ్ళది అని బంధువుల ముందు అవమానించేది. ఇదంతా కార్తీక్ లేని సమయంలోనే జరిగేది. శ్రావణ్ తన భర్త మనసు కష్టపెట్టకూడదని అతనికేమీ చెప్పేదే కాదు. కొన్ని నెలల తర్వాత ఇంట్లో ఒక సంతోషకరమైన వార్త తెలిసింది. శ్రావణి గర్భవతి. ఈ వార్త వినగానే రాజేశ్వరి ఎంతో సంతోషించింది. శ్రావణి ఇంట్లోకి వచ్చిన తర్వాత రాజేశ్వరి ముఖంలో ఆనందం చూడడం అదే తొలిసారి. ఆ మరుసటి రోజు నుంచి రాజేశ్వరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. శ్రావణికి పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వటం, ప్రత్యేకంగా వంటలు చేయించడం మొదలుపెట్టింది. కానీ ఆ ఆనందం వెనక ఉన్న అసలు కారణం శ్రావణి కొద్ది రోజుల్లోనే అర్థమైంది. నాకు మనవడు పుట్టాలి, మన వంశాన్ని ఈ కోట్ల ఆస్తి నిలబెట్టే వారసుడు రావాలి, వాడికి నేను బంగారు ఉయ్యలు చేయిస్తాను, నా మనవడు ఈ ఇంటికి మహారాజులా వస్తాడు అని రాజేశ్వరి పదే పదే చెప్పేది. ఆ మాటల్లో ఎక్కడ ఆడపిల్లనే ప్రస్తావన వచ్చేదే కాదు. కేవలం మగపిల్లాడు, వారసుడు అనే పదాలే వినిపించేవి.
శ్రావణికి భయం మొదలైంది. ఒకవేళ ఆడపిల్ల పుడితే అత్తయ్య పరిస్థితి ఏంటి? నన్ను నా బిడ్డను స్వీకరిస్తుందా అనే ఆందోళన ఆ మనసును తొలిచేయసాగింది. కార్తీక్తో ఈ విషయం చెప్పినప్పుడు అలా ఏం ఉండదు శ్రావణి. అమ్మ మనవడు అని ముద్దుగా అంటుంది కానీ ఆడపిల్ల పుట్టినా సంతోషంగానే స్వీకరిస్తుంది. నువ్వు అనవసరంగా భయపడకు అని ధైర్యం చెప్పాడు. కాని శ్రావణికి తెలుసు తన అత్తగారి అహంకారం, పంతం ఎలాంటివో. నెలలు నిండాయి. శ్రావణికి నొప్పులు రావటంతో హుటాహుట్న ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి కారిడార్లో రాజేశ్వర్ అటు ఇటు తిరుగుతూ తన స్నేహితురాళ్లకు ఫోన్లు చేసి నాకు మనవడు పుట్టబోతున్నాడు, పార్టీకి రెడీగా ఉండండి అని చెబుతుంది. కొంత సమయం తర్వాత నర్సు బయటకు వచ్చి కంగ్రాట్స్ అండి, పన్నంటి ఆడపిల్ల పుట్టింది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని చెప్పింది. ఆ మాట వినగానే రాజేశ్వరి ముఖం పాలిపోయింది. చేతిలో ఉన్న ఫోన్ కింద పడినంత పనైంది. ఆడపిల్ల మా వంశానికి వారసుడు కదా అని నిర్గాంతపోయి అడిగింది. అవునమ్మా, ఆడపిల్ల చాలా ముద్దుగా ఉంది, వెళ్ళి చూడండి అని నర్సు నవ్వుతూ వెళ్ళిపోయింది. కార్తీక్ ఎంతో సంతోషంగా లోపలికి వెళ్ళి తన కూతుర్ని ఎత్తుకున్నాడు. కానీ రాజేశ్వరి కనీసం ఆ గదివైపు కూడా వెళ్ళలేదు. నాకు మనవడు పుడతాడు, వాడికి నా ఆస్తి అంతా రాసిద్దామనుకున్నాను, కానీ ఈ దరిద్రపు గొట్టిది ఆడపిల్లను కని నా ఆశల మీద నీళ్లు చల్లింది అంటూ అక్కడి నుంచి విసురుగా కారులో ఇంటికి వెళ్ళిపోయింది. ఆసుపత్రి పడకపై ఉన్న శ్రావణికి అత్తగా రాలేదన్న విషయం అర్థమైంది. తన చిన్నారి పాపను గుండెలకు హత్తుకుని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. నా కడుపున పుట్టడమే నువ్వు చేసిన పాపమా తల్లి, నా దరిద్రం నీకు కూడా అంటుకుందని ఈ లోకం నీకు స్వాగతం పలకడం లేదా అని తనలో తానే కుమిలిపోయింది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన శ్రావణికి ఊహించని షాక్ తగిలింది. ఆమెను పాపను కార్తీక్ ఉండే పెద్ద మాస్టర్ బెడ్రూమ్లో కాకుండా పక్కన ఉన్న ఒక చిన్న గదిలోకి వెళ్ళమని రాజేశ్వర ఆదేశించింది. పిల్ల ఏడుపుతో కార్తీక్ నిద్ర పాడవుతుంది, వాడికి ఆఫీసులో ఎంతో పని ఉంటుంది, నువ్వు కొన్ని రోజులు ఆ చిన్న గదిలో ఉండు అని కరాఖండిగా చెప్పేసింది. కార్తీక్ అభ్యంతరం చెప్పబోయినా నేను చెప్పేది వాడి కోసమే అంటూ రాజేశ్వరి తన మాట నెగ్గించుకుంది. అప్పటి వరకు కోడలుగా ఉన్న శ్రావణి ఆడపిల్లను కనగానే ఆ ఇంట్లో ఒక అవాంఛిత వ్యక్తిగా మారిపోయింది. పాప కనీసం ఉయ్యల కూడా అత్తగారు ఏర్పాటు చేయలేదు. శ్రావణ్ తన పాత చీరతో ఉయ్యల కట్టి అందులో బిడ్డను పడుకోబెట్టింది. నెలలు గడుస్తున్నాయి. ఇంట్లో శ్రావణి పరిస్థితి దారుణంగా మారింది. పాప పుట్టిన తర్వాత రాజేశ్వరి వివక్ష మరింత పెరిగింది. ఇంట్లో ఉన్న పనివాళ్ళను సగం మందిని తీసేసింది. ఆ పనులన్నీ శ్రావణ్ణి చేయమని పరోక్షంగా ఆదేశించింది. ఖాళీగా కూర్చొని తింటే ఒళ్ళు వస్తుంది, ఇంట్లో పనులు చేసుకుంటే యాక్టివ్గా ఉంటావు, నా మనవడు పుట్టి ఉంటే వాణ్ణి ఆడిస్తూ సరిపోయేది, ఈ ఆడపిల్లను ఆడిస్తూ కూర్చోడానికి నువ్వేం మహారాణివి కాదు అని ముఖం మీద అనేసింది రాజేశ్వరి. ఉదయం 5 గంటలకు లేవటం, ఇల్లంతా శుభ్రం చేయటం, అందరికీ వంటలు చేయటం, బట్టలు ఉతకటం, ఇవన్నీ చేస్తూనే మధ్య మధ్యలో ఏడుస్తున్న బిడ్డకు పాలు పట్టడం శ్రావణ్ దినచర్యగా మారింది. ఒక పక్క శారీరక శ్రమ, మరో పక్క అత్తగారి మానసిక హింస ఆమెను కృంగదీశాయి. ఒకరోజు ఉదయం వంటగదిలో పనిచేస్తూ శ్రావణ్ స్పృహ తప్పి పడిపోయింది. పాప గట్టిగా ఏడుస్తుంది. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాజేశ్వరి హాల్లో కూర్చుని టీవీ చూస్తుంది కానీ పాప ఏడు పట్టించుకోలేదు. అప్పుడే వచ్చిన పని మనిషి శ్రావణ్ణి చూసి లేపు నీళ్ళిచ్చింది. ఏమ్మా శ్రావణి, ఆ పాప ఏడుస్తూ ఉంటే వెళ్ళి పాలివ్వచ్చు కదా, ఇలా పడిపోయావేంటి, వంట ఇంకా పూర్తి కాలేదా, మధ్యాహ్నం మా క్లబ్ ఫ్రెండ్స్ వస్తున్నారు, అందరికి భోజనాలు సిద్ధం చేయాలి అంటూ గద్దించింది రాజేశ్వరి. కనీసం కోడలు కళ్ళు తిరిగి పడిపోయిందే అని జాలిపడలేదు. శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన్ను తను తమాయించుకుని అలాగే అత్తయ్య, వంట రెడీ చేస్తానని చెప్పి నెమ్మదిగా పాప దగ్గరికి వెళ్ళింది. బిడ్డను రొమ్ముకు హత్తుకొని ఈ ఇంట్లో నీకు నాకు స్థానం లేదు కన్నా, మనం కేవలం వాళ్ళ అవసరాలకు మాత్రమే పనికొచ్చేవాళ్ళం, కానీ భయపడకు, నీ తల్లి బతికున్నంత వరకు నిన్నెవరి ముందు తలదించుకునేలా చెయ్యను అని బిడ్డ నొసటిపై ముద్దు పెడుతూ
నిశ్శబ్దంగా రోదించింది. కార్తీక్కి ఈ విషయాలేమీ తెలియకుండా రాజేశ్వరి చాలా జాగ్రత్త పడేది. కార్తీక్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం శ్రావణి పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించేది. శ్రావణి కూడా తన భర్త సంతోషం కోసం అత్తగారి గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. తన కూతురు వెన్నెల ఆమెకి ఈ ప్రపంచం. శ్రావణి కూతురు వెన్నెలకు ఇప్పుడు 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్ల కాలంలో శ్రావణి జీవితంలో పెద్దగా వచ్చిన మార్పులు ఏమీ లేవు. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లో ఒక యంత్రంలా పనిచేయటం, అత్తగారి సూటిపోటి మాటలు పడ్డం ఆమెకు అలవాటైపోయింది. రాజేశ్వరి గర్వం రోజురోజు పెరుగుతూనే ఉంది. తన వ్యాపారాలు లాభాల బాటలో ఉండటం, కోట్లు గండించటం ఆమె అహంకారానికి మరింత ఆజ్యం పోసాయి. వెన్నెల ఎంత ముద్దుగా అత్తయ్య దగ్గరకు వెళ్ళినా దూరంగా ఉండు, నా పట్టుచీర పాడవుతుంది, వెళ్ళు మీ అమ్మ దగ్గరకు వెళ్ళు అంటూ కసురుకునేది రాజేశ్వరి. ఆ ఇంట్లో జరిగే ఏ వేడుకలోనూ శ్రావణికి వెన్నెలకు సరైన స్థానం ఉండేది కాదు. రాజేశ్వరి తన 60వ పల్లో అడుగు పెడుతున్న సందర్భంగా నగరంలోని ఒక 5 స్టార్ హోటల్లో గ్రాండ్గా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రముఖులందరూ, రాజేశ్వరి బంధుగణమంతా అక్కడికి చేరుకున్నారు. అందరూ ఖరీదైన బహుమతులు ఇస్తూ రాజేశ్వరిని పొగడ్తలతో ముంచెత్తున్నారు. శ్రావణి ఒక సాధారణ పట్టుచీర కట్టుకుని ఒక మూలన నిలబడి పనులన్నీ పర్యవేక్షిస్తుంది. ఎవరో ఒక బంధువు వచ్చి, ఏంటి రాజేశ్వరి, నీ కోడలు ఆ మూలన పనివాళ్ళతో పాటు నిలబడిందేంటి, కనీసం నీ పక్కన నిలబెట్టుకోవచ్చు కదా అని అడిగితే, దాని కర్మ అంతేనే, ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోలేరు కదా, ఆ మధ్యరాతి బుద్ధి పోనించుకోదు, పనులన్నీ వాళ్ళకు అప్పచెప్పి దర్జా కూర్చోటం దానికి చేత కాదు అంటూ శ్రావణ్ అందరి ముందు చులకన చేసింది. ఆ మాటలు విన్న శ్రావణి కళ్ళు చెమర్చాయి. కాంతన భర్త కార్తీక్ సంతోషంగా ఉన్న ఆ క్షణాన్ని పాడు చేయకూడదని మౌనంగా ఉండిపోయింది. కార్తీక్ వ్యాపారంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం తన పార్ట్నర్ శేఖర్తో కలిసి భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ కోసం తమ ఆస్తులన్నీ, ఇల్లు, ఫ్యాక్టరీలు అన్ని బ్యాంకులో తాకట్టు పెట్టవలసి వచ్చింది. శేఖర్ మీద ఉన్న గుడ్డి నమ్మకంతో రాజేశ్వరి కూడా ఏ పత్రాలు సరిగ్గా చదవకుండానే సంతకాలు చేసేసింది. ఒక అర్ధరాత్రి కార్తీక్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి కార్తీక్ గుండె ఆగినంత పనైంది. శేఖర్ కంపెనీ నిధులన్నీ మళ్లించి విదేశాలకు పారిపోయాడు. కంపెనీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరుసటి రోజు ఉదయానికే వార్త దినపత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, బ్యాంక్ అధికారులు రాజేశ్వరి ఇంటికి చేరుకున్నారు. మీ కంపెనీ దివాళా తీసింది. మీరు తీసుకున్న 100 కోట్ల అప్పులకు ఈ ఇల్లు, మీ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నాం అని బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. ఆ మాటలు విన్న రాజేశ్వరి తల మీద పిడుగు పడినట్టయింది. ఏమిటి మీరు మాట్లాడేది? నేను రాజేశ్వరిని, ఈ ఊరికే రానిని, నా ఇంటిని జప్తు చేస్తారా? మీ పై అధికారులతో మాట్లాడతాను, ఇవ్వండి అంటూ అరుస్తూనే గుండెని పట్టుకుని కుప్పగూలిపోయింది. కార్తీక్ అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఆమె దగ్గరకు పరిగెత్తాడు. శ్రావణి కంగారుగా వచ్చి అత్తగారికి నీళ్లు చల్లింది. ఆమెకు స్పృహ రాలేదు. వెంటనే అంబులెన్స్ పిలిపించి నగరంలోని అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఐసీయూ బయట కార్తీక్, శ్రావణి కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. డాక్టర్ బయటకు వచ్చి, చాలా సివియర్ హార్ట్ అటాక్, బ్రెయిన్కి కూడా రక్తం సరఫరా ఆగిపోవటం వల్ల కుడి భాగం పక్షవాతం వచ్చింది, వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం, అడ్మిషన్, సర్జరీ కోసం తక్షణం 20 లక్షలు డిపాజిట్ చేయండి అని చెప్పాడు. కార్తీక్ చేతులు వణికాయి. అతని బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేయబడ్డాయి. జోబులో 10,000 రూపాయలకు లేవు. వెంటనే తన కార్ డ్రైవర్ని పిలిచి కార్లు అమ్మేద్దామంటే బ్యాంకు వాళ్ళు అప్పటికి వాటిని సీజ్ చేశారని తెలిసింది. గత్యంతరం లేక తన తల్లికి ఎంతో ఆత్మీయులైన, ఎప్పుడు తమ ఇంట్లోనే ఉంటూ తమ వనరులను వాడుకున్న బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగా రాజేశ్వరి సొంత తమ్ముడు 100 కోట్లకు పడగలెత్తిన ప్రకాశంకి ఫోన్ చేశాడు. మామయ్య, అమ్మకు చాలా సీరియస్, అర్జెంటుగా ఒక 20 లక్షలు కావాలి, సర్జరీ చేయాలి. ప్రకాశం గొంతులో మార్పు స్పష్టంగా తెలిసింది. అయ్యో కార్తీక్, ఎంత కష్టం వచ్చిందిరా,
కానీ ఇప్పుడే నా డబ్బులన్నీ ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను. పైసా కూడా చేతిలో లేదు. అయినా మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ అయ్యాయట కదా. నేనిస్తే రేపు నాకు ఎవరు తీరుస్తారు? నన్ను ఇరికించకరా బాబూ అంటూ నిర్దాక్షిణ్యంగా ఫోన్ కట్ చేశాడు. తర్వాత రాజేశ్వరి ప్రాణ స్నేహితురాలు నిన్నటి బర్త్డే పార్టీలో నువ్వు లేకపోతే నేను లేను అని డైలాగులు కొట్టిన సుమతికి ఫోన్ చేశాడు. ఆమె కనీసం ఫోన్ ఎత్తలేదు. వరుసగా 10 సార్లు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నిన్నటిదాకా రాజేశ్వరి గారంటూ ఆమె చుట్టూ తిరిగిన ఆడంబరాల బంధువులు ఆస్తిపాస్తులు పోయాయని తెలియగానే ముఖం చాటేశారు. ఎవరు ఒక రూపాయి కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. కార్తీక్ ఐసీయూ బయట గోడకు చెరగిలబడి తల పట్టుకుని బోర్న విలిపించాడు. అమ్మ ప్రాణాలు ఎలా దక్కించుకోవాలరా దేవుడా అంటూ కుమిలిపాడు. భర్త దీనావస్థను చూసిన శ్రావణికి గుండె తరుక్కపోయింది. తనెప్పుడూ తనను కష్టపెట్టిన అత్తగారి గురించి ఆలోచించలేదు. తన భర్త తల్లిగా, తన కుటుంబ పెద్దగా మాత్రమే రాజేశ్వరిని చూసింది. వెంటనే శ్రావణి ఎవరికి చెప్పకుండా ఆసుపత్రి నుంచి ఆటో పట్టుకుని తన పుట్టింటికి వెళ్ళింది. కొన్ని గంటల తర్వాత శ్రావణి ఆసుపత్రికి తిరిగి వచ్చింది. ఆమె చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది. నేరుగా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టేసి రసీదు తీసుకుని కార్తీక్ దగ్గరకు వచ్చింది. కార్తీక్, డాక్టర్ గారిని సర్జరీ చేయమని చెప్పండి, డబ్బులు కట్టేశాను అంటూ రసీదును అతని చేతిలో పెట్టింది శ్రావణి. కార్తీక్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. శ్రావణి, నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నా మెల్లో ఉన్న మీ నాన్నగారు చేయించిన పుస్తెల తాడు 2 గాజులు తప్ప నా ఒంటి మీద ఇంకేం లేవు కార్తీక్. మా నాన్న నా పెళ్లికి ఇచ్చిన 10 తులాల బంగారం, నా చిన్నప్పటి నుంచి మా నాన్న నా పేరు మీద చేసిన పోస్టాఫీస్ సేవింగ్స్, ఇంకా మీరు నెల నెల ఇంటి ఖర్చుల కోసం ఇచ్చే డబ్బులో నేను పొదుపు చేసిన ఒక 5 లక్షలు, అన్నీ కలిపి ఒక 22 లక్షలు అయ్యాయి. ఇవన్నీ మనవాళ్లే కదా. అవసరానికి అక్కడికి రాకపోతే ఆ డబ్బు ఎందుకు, ఆ నగలెందుకు? వెళ్ళి డాక్టర్తో మాట్లాడండి అని ఎంతో ప్రశాంతంగా చెప్పింది శ్రావణి. కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి ఎవరినైతే దరిద్రపు గొట్టుది, ఆస్తులేంది అని అడుగడుగున అవమానించిందో, ఈరోజు అదే కోడలు తన సొంత ఆస్తులు అమ్మి తన తల్లి ప్రాణాలు నిలబెడుతుంది. ఎవరినైతే తన తల్లి స్టేటస్ ఉన్నవాళ్ళు అన్నెత్తికి ఎక్కించుకుందో వాళ్ళంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. కార్తీక్ ఏం మాట్లాడలేక శ్రావణ్ 2 చేతులు పట్టుకుని కన్నీరు కార్చాడు. మీరు అధైర్యపడకండి. ఆస్తులు పోయినా మీ చదువు, మీ తెలివితేటలు మీతోనే ఉన్నాయి. మళ్ళీ మనం 0 నుంచి మొదలు పెడదాం. ముందు అత్తయ్య గారిని కాపాడుకుందాం అంటూ భర్తకు కొండంత అండగా నిలబడింది శ్రావణి. సర్జరీ విజయవంతంగా జరిగింది. కానీ రాజేశ్వరికి కుడిపక్క పూర్తిగా పక్షవాతం వచ్చి మంచానికి పరిమితమైపోయింది. కనీసం మాట కూడా స్పష్టంగా రావటం లేదు. ఇంటిని బ్యాంకు వాళ్ళు సీజ్ చేయడంతో నగర శివర్లలో ఉన్న చిన్న 2 గదుల అద్దె ఇంట్లోకి మారారు కార్తీక్, శ్రావణి. పనివాళ్ళు లేరు, కార్లు లేవు, కనీసం ఆ ఇంట్లో ఏసీ కూడా లేదు. రాజేశ్వర్ని ఒక పాత మంచం మీద పడుకోబెట్టారు. రాజేశ్వరి కళ్ళు మాత్రమే కదులుతున్నాయి. తన చుట్టూ జరుగుతున్నది అంతా ఆమె చూస్తుంది. తను పలకరించడానికి కనీసం ఒక బంధువు కూడా ఆ చిన్న ఇంటికి రాలేదు. ఆమె ప్రాణంగా ప్రేమించిన ఆమె తమ్ముడు ప్రకాశం కానీ, సుమతి కానీ ఆ దరిదాపుల్లోకి రాలేదు. కాని శ్రావణ్ దినచర్యలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అప్పట్లో ఆ పెద్ద బంగ్లాలో ఎలాగైతే పనిచేస్తుందో ఇప్పుడు ఆ చిన్న ఇంట్లోనూ అలాగే చేస్తుంది. కానీ ఇప్పుడు ఆమె బాధలు మరింత పెరిగాయి. పక్షవాతంతో ఉన్న అత్తగారికి స్నానం చేయించటం, బట్టలు మార్చటం, డైపర్లు తీయటం, తన చేతులతో గోరుముద్దలు తినిపించటం, ఏ రోజు ఒక విసుగు మాట లేకుండా, ముఖం చిట్లించకుండా దేవతల సేవ చేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం రాజేశ్వరికి భోజనం తినిపిస్తూ శ్రావణ్ తన చీర కొంగుతో అత్తగారు నోరు తుడిచింది. ఆ క్షణంలో రాజేశ్వరి కళ్ళ నుంచి దారగా కన్నీళ్లు కారాయి. తను ఎంతగానో ద్వేషించినా, ఎన్నో అవమానాలు చేసిన ఆ కోడలు తన సొంత మలమూత్రాలు శుభ్రం చేస్తూ కన్న తల్ల సేవ చేస్తూ ఉంటే రాజేశ్వరి గుండె పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. ఆమె నోటి నుంచి మాట రావటం లేదు. కానీ ఆమె కళ్ళు నన్ను క్షమించు తల్లి అని వేడుకుంటున్నాయి. శ్రావణ్ నవ్వి అత్తగారు కన్నీళ్లు తుడుస్తూ,
ఏడవకండి అత్తయ్య, మీకేమీ కాలేదు. త్వరలోనే మీరు కోలుకుంటారు. కార్తిక్ గారు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టారు. అంత సద్దుమణిగిపోతుంది. మీరు ధైర్యంగా ఉండాలి అని ధైర్యం చెప్పింది. కేవలం సేవ చేయటమే కాకుండా శ్రావణి తన చదువును, తెలివితేటలను కుటుంబం కోసం ఉపయోగించింది. కార్తిక్ రాత్రి పగలు లాయర్ల చుట్టూ తిరుగుతూ తన పార్ట్నర్ శేఖర్ చేసిన మోసాన్ని నిరూపించడానికి ఆధారాలు వెతుకుతున్నాడు. ఎన్నో ఫైల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు. ఒకరోజు రాత్రి కార్తిక్ నిరాశగా తలపట్టుకుని కూర్చున్నాడు. శ్రావణి ఆ శేఖర్ చాలా పక్కగా స్కెచ్ వేశాడు. వాడి పేరు మీద ఎక్కడా ఏ అప్పు లేదు. అంత నా పేరు మీదే ఉంది. కోర్టులో వాణ్ణి దోషి నిరూపించడానికి సరైన ఆధారాలు దొరకటం లేదు. మన ఇల్లు, ఆస్తి ఇక శాశ్వతంగా చేజారిపోయినట్టే అని బాధపడ్డాడు. శ్రావణ్ డిగ్రీలో కామర్స్ చదివింది. ఆమెకు అకౌంట్స్ పట్ల మంచి పట్టు ఉంది. ఆ ఫైల్స్ ఏవో నాకొకసారి ఇవ్వండి, నేను చూస్తాను అని అడిగింది. కార్తీక్ ఆశ్చర్యపోయినా ఆ ఫైల్స్ ఆమెకిచ్చాడు. వరుసగా 3 రాత్రులు నిద్రపోకుండా వందల కొద్ది బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ చదివింది శ్రావణి. సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత ఆమెకు ఒక పెద్ద లూప్ హోల్ కనిపించింది. శేఖర్ కంపెనీ నిధులను నేరుగా విదేశాలకు మళ్లించకుండా రాజేశ్వర్ సంతకంతో ఉన్న ఒక డమ్మీ అకౌంట్ ద్వారా మళ్లించాడు. అయితే ఆ డమ్మీ అకౌంట్ క్రియేట్ చేసిన రోజు రాజేశ్వర్ ఇండియాలో లేదు. ఆమె యూరప్ టూర్లో ఉంది. ఈ విషయాన్ని శ్రావణి కార్తిక్ వివరించింది. చూసారా కార్తిక్, అత్తయ్య గారి పాస్పోర్ట్ రికార్డ్స్, ఇమ్మిగ్రేషన్ స్టాంప్స్ తీస్తే ఈ అకౌంట్ ఓపెన్ చేసిన రోజు ఆమె ఇక్కడ లేరు అని నిరూపించవచ్చు. అంటే ఈ సంతకం ఫోర్జరీ అని శేఖర్ ఉద్దేశపూర్వకంగానే అత్తయ్య గారి సంతకం ఫోర్జరీ చేసి ఫండ్స్ మళ్లించారని మనం కోర్టులో ఈజీగా ప్రూవ్ చేయొచ్చు అని చెప్పింది. ఆ మాట వినగానే కార్తిక్కి ప్రాణం లేచి వచ్చినట్టయింది. భార్యను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. నువ్వు మామూలు దానివి కాశ్రావని, ఎంత పెద్ద సమస్యకు పరిష్కారం చూసావో తెలుసా, నువ్వు నా అదృష్టానివి అని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆ ఆధారాలను లాయర్కి అప్పగించడంతో కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. కోర్టులో శేఖర్ చేసిన ఫోర్జరీ నిరూపితమైంది. అతడి అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని, కార్తీకి చెందిన ఆస్తులను బ్యాంక్ తిరిగి ఇచ్చేయాలని, ఇంటర్పోల్ సాయంతో చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కార్తీక్ కుటుంబం పైన ఉన్న అప్పుల భారం మెల్లగా తొలగిపోవటం మొదలైంది. ఈ మొత్తం పోరాటంలో అత్తగారి ప్రాణాలు నిలబెట్టడం నుంచి భర్త వ్యాపారాన్ని లీగల్గా రక్షించడం వరకు అడుగడుగున శ్రావణి ఓర్పు, ఆమె తెలివితేటలు, ఆమె త్యాగం ఆ కుటుంబాన్ని ఒక పెను తుఫాన్ నుంచి కాపాడాయి. రోజులు గడుస్తున్నాయి. ఆ చిన్న అద్దె ఇంట్లో శ్రావణ్ సేవలకు రాజేశ్వరి ఆరోగ్యం నెమ్మదిగా కుదిరపడుతుంది. డాక్టర్లు సూచించిన విధంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అత్తగారికి ఫిజియోథెరపీ చేస్తుంది శ్రావణి. పక్షవాతం వచ్చిన కుడి చేయి, కాలు నెమ్మదిగా కదలికలు సంతరించుకున్నాయి. రాజేశ్వర్ నోటి మాట కూడా కాస్త స్పష్టంగా రావటం మొదలైంది. కానీ ఆ మనసులో ఉన్న భారం మాత్రం తగ్గలేదు. ఒకరోజు ఉదయం శ్రావణ్ అత్తగారికి వేణీలతో స్నానం చేయించి మంచం మీద కూర్చోబెట్టి తలదూగుతుంది. రాజేశ్వర్ అద్దంలో తన్ను తాను చూసుకుంది. ఒకప్పుడు పట్టి చీరలు, వజ్రాల హారాలతో మహారాణిలా వెలిగిపోయిన రాజేశ్వరి ఇప్పుడు ఒక సాధారణ కాటన్ చీరలు, ఎలాంటి ఆభరణాలు లేకుండా నిస్సహాయంగా కూర్చుని ఉంది. కానీ ఆమె వెనక నిలబడి తలదూగుతున్న శ్రావణి ముఖంలో మాత్రం అదే ప్రశాంతత, అదే చిరునవ్వు. ఏనాడు ఒక విసుగు కూడా ఆ ముఖంలో కనిపించలేదు. అప్పుడే అక్కడికి చిన్నారి వెన్నెల పరిగెత్తుకుంటూ వచ్చింది. చేతిలో ఒక చిన్న కాగితం పట్టుకుంది. అందులో తన చిట్టి చేతులతో ఒక బొమ్మ గీసింది. అమ్మమ్మ చూడు, ఇది నువ్వు, ఇది నేను. నువ్వు త్వరగా లేచి నాతో ఆడుకోవాలి. అప్పుడిద్దరం కలిసి పార్కుకి వెళ్దాం అంటూ ఆ కాగితాన్ని రాజేశ్వరి ఒళ్ళో పెట్టింది. గతంలో వెన్నెల తన దగ్గరకు వస్తేనే దూరంగా ఉండు అని కసురుకున్న రాజేశ్వరికి ఇప్పుడు ఆ మాటలు వింటూ ఉంటే గుండె పగిలినంత పనైంది. తన కుడి చేతిని కష్టపడి పైకి లేపి వెన్నెల బుగ్గ నిమిరింది. రాజేశ్వరి కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఏమైంది అత్తయ్య, నొప్పిగా ఉందా అని కంగారు పడింది శ్రావణి. నొప్పి శరీరానికి కాదు శ్రావణి, నా మనస్సుకు, నా అహంకారానికి.
ఆస్తులు, హోదా ముసుగులో నేను ఎంతటి అంధురాలిగా మారిపోయానో ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను క్షమించవే తల్లి అని రాజేశ్వరి వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రావణి సున్నితంగా అత్తగారు కన్నీళ్లు తుడుస్తూ, అలా అనకండి అత్తయ్య, మీరు ఇంటి పెద్ద. పిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్షమిస్తారు. పెద్దలు కోపడితే పిల్లలు సర్దుకుపోతారు. ఇందులో క్షమాపణలు ఎందుకు? మీరు త్వరగా కోలుకోవాలి. మళ్ళీ మన ఇల్లు కలకల్లాడాలి. అదే నాకు కావాల్సింది అని ఎంతో ఆప్యాయంగా చెప్పింది. ఆ మాటలతో రాజేశ్వరి గుండెల్లో ఉన్న పశ్చాత్తాపపు మంట మరింత రగిలింది. తన కోడలు ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి కాదు, ఒక దేవత అని ఆమెకు సంపూర్ణంగా అర్థమైంది. శ్రావణి కనిపెట్టిన ఆ ఒకే ఒక్క ఫోర్జరీ ఆధారం కోర్టులో కేసును పూర్తిగా మలుపు తిప్పింది. ఆ ఒక్క ఆధారాన్ని పట్టుకుని కార్తిక్ లాయర్ చేసిన వాదనలు న్యాయమూర్తిని ఒప్పించాయి. విదేశాలకు పారిపోయిన శేఖర్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడమే కాకుండా రాజేశ్వరి సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫోరెన్సిక్ రిపోర్టు కూడా స్పష్టం చేసింది. తీర్పు వెలువడే రోజు కార్తిక్, శ్రావణి ఇద్దరు కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో మోసం జరిగింది స్పష్టంగా కనపడుతుంది. బ్యాంకు వాళ్ళు వెంటనే కార్తిక్ గారి ఆస్తుల జప్తును రద్దు చేయాలి, వారింటిని, కంపెనీలను తిరిగి వారికి అప్పగించాలి అని జడ్జి గారు తీర్పునిచ్చారు. కోర్టు హాల్లో కార్తిక్ ఆనందానికి అవధులు లేవు. పక్కనే ఉన్న భార్యను గట్టిగా కౌగిలించుకుని కన్నీరు కార్చాడు. నువ్వు లేకపోతే ఇదంతా సాధ్యపడేది కాదు శ్రావణి. నువ్వు నా జీవితంలోకి వచ్చిన అదృష్టానివి, నా ఇంటి మహాలక్ష్మివి అని కృతజ్ఞతగా చెప్పాడు. వెంటనే ఆ శుభవార్తను అత్తగారికి ఫోన్ చేసి చెప్పింది శ్రావణి. ఫోన్లో ఆ వార్త విన్న రాజేశ్వరి దేవుడి పటం వైపు చూసి దండం పెట్టుకుంది. తన ఆస్తి తిరిగి వచ్చినందుకు కాదు, ఆ ఆస్తిని తన కోడలు తన తెలివితేటలతో తిరిగి తీసుకొచ్చినందుకు ఆమె గర్వపడింది. ఒక వారం తర్వాత బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన బంగ్లా తాళాలు కార్తిక్ చేతికి వచ్చాయి. ఆ చిన్న అద్దె ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ తమ పాత బంగ్లాలోకి వెళ్ళడానికి అంత సిద్ధమయ్యారు. ఒక కారులో కార్తిక్, శ్రావణి, వెన్నెల, రాజేశ్వరి తమ ఇంటికి బయలుదేరారు. రాజేశ్వరి ఇప్పుడు వాకర్ సహాయంతో సొంతంగా నడవగలుగుతుంది. కార్తిక్ ఆస్తులు తిరిగి వచ్చాయన్న వార్త నగరమంతా దావానలంతా వ్యాపించింది. రాజేశ్వరి మళ్ళీ కోటీశ్వర్లా అయిపోయిందన్న విషయం ఆపదల ముఖం చాటేసిన బంధువుల చెవిన పడింది. అంతే, ఎవరిలైతే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారో, ఎవరైతే సహాయం అడిగితే తలుపులు మూసుకున్నారో వాళ్ళంతా సిగ్గు లేకుండా మళ్ళీ రాజేశ్వరి బంగ్లా ముందు వాలిపోయారు. కార్తిక్ కారు బంగ్లా గేట్ లోపలికి ప్రవేశించగానే రాజేశ్వర్ తమ్ముడు ప్రకాశం, ఆమె ప్రాణ స్నేహితురాలు సుమతి, ఇంకా ఇతర బంధువులు పెద్ద పెద్ద పూలదండలతో అక్కడే నిలబడి ఉన్నారు. అక్క, ఏమైపోయావో అని ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఆ ఆసుపత్రి వాళ్ళు అడిగిన 20 లక్షలు తీసుకుని వద్దామని నేను నా పొలం అమ్మడానికి ఊరు వెళ్ళాను. ఈలోపు నువ్వు డిశ్చార్జ్ అయిపోయావు అంటూ ప్రకాశం కట్టుకథలల్లడం మొదలుపెట్టాడు. సుమతి కూడా ముందుకు వచ్చి, అవునే రాజేశ్వరి, నా ఫోన్ పాడైపోయింది. నీకు ఆరోగ్యం బాగలేదని తెలిసి గుళ్ళో నీ కోసం పూజలు చేస్తూ కూర్చున్నాను అంటూ కన్నీళ్లు తుడుచుకున్నట్టుగా నటించింది. ఒకప్పుడు ఈ మాటలు నమ్మి వాళ్ళను నెత్తిన పెట్టుకునే రాజేశ్వరి, కానీ ఇప్పుడు ఆ మాటల్లోని క్రూరత్వం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. కారు దిగిన రాజేశ్వరి వాకర్ సాయంతో ముందుకొచ్చింది. ఆ ముఖంలో గతంలో ఉన్న అహంకారం లేదు, కానీ ఒక దృఢమైన నిశ్చయం ఉంది. ఆపండి మీ నాటకాలు, రాజేశ్వరి గొంతు కఠినంగా వినిపించింది. అందరూ సైలెంట్ అయిపోయారు. నాకు డబ్బు అవసరమైనప్పుడు మీ అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు నన్ను చూడ్డానికి కనీసం ఒక్కరు కూడా రాలేదు. ఆ చిన్న అద్దె ఇంట్లో నేను మలమూత్రాల్లో పడి ఉంటే మీరు ఏ గుళ్ళో ఏ దేవుడికి పూజలు చేస్తున్నారు సుమతి? డబ్బు లేదని తెలిసినప్పుడు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన ప్రకాశం, ఇప్పుడు నా ఆస్తి వెనక్కి రాగానే పొలం అమ్మి కథలు చెబుతున్నావా? మీ అందరికీ నా ఆస్తి కావాలి, నా హోదా కావాలి, కానీ నా మీద ప్రేమ లేదు. మీరంతా కేవలం డబ్బుకు దాసోహమైన ఊసరవెల్లులు అని వారి ముఖం మీదే ఉమ్మేసినట్టు చెప్పింది రాజేశ్వరి. అందరూ తలదించుకున్నారు. నాకంటే ఎవరైనా ఉన్నారంటే అది నా కొడుకు మరియు నా ప్రాణాలు పోసిన నా కోడలు. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇకపై నా ఇంట్లో ఈ ఆడంబరాల బంధుత్వాలకు చోటు లేదు అని కరాఖండిగా చెప్పేసి లోపలికి నడిచింది రాజేశ్వరి.
బంధువులంతా అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత రాజేశ్వరి నేరుగా పూజ గది దగ్గరకు వెళ్ళింది. కార్తీక్, శ్రావణి ఏం అర్థం కాక ఆమె వెనకే వెళ్లారు. రాజేశ్వరి దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకుంది. ఆ తర్వాత పూజ గదిలో ఉన్న లాకర్ తెరిచి అందులో ఉన్న ఇంటి తాళాలు గుత్తి కుటుంబ ఖర్చులకు సంబంధించిన చెక్ బుక్స్, బీరువా తాళాలన్నీ ఒక పళ్ళెంలో పెట్టింది. శ్రావణి, ఇలా రామ్మా అని పిలిచింది రాజేశ్వరి. ఆమె గొంతులో ఎంతో మార్దవం, ప్రేమ ధ్వనిస్తున్నాయి. శ్రావణి దగ్గరికి వెళ్ళింది. రాజేశ్వరి ఆ తాళాల పళ్ళాన్ని శ్రావణి చేతికి ఇస్తూ, ఇప్పటి వరకు ఈ ఇంటి మహారాణ్ణి నేను అనుకున్నాను, కాని కాదు. ఈ ఇంటికి, వంశానికి అసలైన మహారాణివి నువ్వే శ్రావణి. ఒకప్పుడు నువ్వు నా ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు నేను పని మనిషి కంటే హీనంగా చూశాను. నీ పుట్టింటిని, నీ పేదరికాన్ని ఎత్తి చూపుతూ ఎన్నో మాటలన్నాను. వారసుడు కావాలని పట్టుపట్టి ఈ పసికందును చీదరించుకున్నాను. కాని కాలం నాకు సరైన గుణపాఠం నేర్పింది. రాజేశ్వరి కళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు నాకు ముఖం చాటేసినప్పుడు ఏ పుట్టినింటిని అయితే నేను అవమానించాను, ఆ పుట్టింటి వారు నీకు పెట్టిన నగలమ్మి నా ప్రాణాలు నిలబెట్టావు. నీ చదువు, నీ తెలివితేటలతో ఈ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడావు. నేను నిన్ను ద్వేషించినా నువ్వు మాత్రం నా పక్షవాత శరీరాన్ని ఏవగించుకోకుండా కన్నతల్ల సేవ చేశావు. నా కళ్ళు తెరిపించావు తల్లి. మధ్యతరగతి అంటే డబ్బు లేకపోవటం కాదు, సంస్కారం మెండుగా ఉండటం అని నీ ద్వారా తెలుసుకున్నాను అంట రాజేశ్వరి కన్నీటితో శ్రావణి 2 చేతులు పట్టుకుంది. నన్ను క్షమించు శ్రావణి. నా పాపాలు కడుక్కోవడానికి నాకు ఇంకో జన్మ ఎత్తిన చాలదు. ఈ రోజు నుంచి ఈ ఇంటి పెత్తనం బాధ అన్నీ నీవే. నా కొడుకు చేసిన వ్యాపారంలో సగం భాగస్వామ్యం కూడా నీదే. నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, నా కూతురివి. ఈ ఇంటికి అసలైన వారసురాలివి అని ఎలుగెత్తి చాటింది రాజేశ్వరి. శ్రావణి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. చేతిలో ఉన్న పళ్ళాన్ని పక్కన పెట్టి రాజేశ్వరి పాదాలకు నమస్కరించింది. రాజేశ్వరి వెంటనే ఆమెను పైకి లేపి గుండెలు హత్తుకుంది. అత్తయ్య, నాకు ఈ ఆస్తులు పెత్తనాలు ఏమీ వద్దు. నేను ఇంటి కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి ఆశించింది ఒక్కటే, మీరు నన్ను మీ కూతుర్లో ఆదరించాలి. మీ మనసులో నాకు కొద్దిగా చోటు దొరికితే చాలు. ఈ కోట్ల ఆస్తులతో నాకేం పని లేదు. మీరు ఆరోగ్యంగా ఉంటే అదే మాకు 10,000 అంటూ అత్తగారి భుజంపై తలవాల్చి బోర్న విలపించింది శ్రావణి. కార్తీక్ ఈ దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యాడు. తన తల్లిలో వచ్చిన ఈ మార్పు అతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చిన వెన్నెలను రాజేశ్వరి తన ఎడమ చేత్తో ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ముఖమంతా ముద్దులతో నింపేసింది. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, ఈ ఇంటి అసలైన వారసురాలు నువ్వే కన్నా అంటూ వెన్నెలతో ఆడుకోసాగింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాజేశ్వరి తన పాత అహంకారాన్ని, డబ్బు పట్ల ఉన్న మోజును పూర్తిగా వదిలేసింది. శ్రావణ్ణి ఒక స్నేహితురాల్లా, కూతుర్లా చూసుకోవడం ప్రారంభించింది. బంధువులకు దూరంగా ఉంటూ నిజమైన ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకుంది. శ్రావణ్ తన నిరాడంబరమైన జీవనశైలితో, తన తెలివితేటలతో కార్తీక్ వ్యాపారాల్లో సలహాలు ఇవ్వడం ప్రారంభించింది. కంపెనీ లాభాల బాట పట్టింది. ఆ ఇంట్లో ఇప్పుడు పనివాళ్ళు ఉన్నప్పటికీ శ్రావణ్ తన చేతులతోనే అత్తగారికి ఇష్టమైన వంటలు చేసి పెడుతూ కుటుంబ బంధాలను మరింత గట్టిపరుస్తుంది. డబ్బు, హోదా అనేవి కేవలం మనుషుల మధ్య ఓ కృత్రిమమైన గోడను మాత్రమే కడతాయని, కష్టకాలంలో నిలబడేది కేవలం ప్రేమ, ఆప్యాయత మరియు సంస్కారం మాత్రమే అని రాజేశ్వరికి అర్థమైంది. శ్రావణ్ లాంటి ఒక మధ్యతరగతి అమ్మాయి తన సహనంతో, త్యాగంతో ఒక రాతి గుండెను పూల రెక్కల్లా మార్చేసిన తీరు ఆ ఇంటికి ఒక అసలైన అస్తిత్వంగా మిగిలిపోయింది. ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా ఒక స్త్రీ తన సంకల్పంతో, ప్రేమతో కుటుంబాన్ని ఎలా నిలబెట్టగలదో శ్రావణ్ జీవితం ఒక ఆదర్శంగా నిలిచింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.